అందరికీ నమస్కారం. మా ఊర్లో గలం రేట్ అయితే బాగా ఎక్కువగా అయితే ఉందన్నమాట. 2000 రూపాయల వరకు. అంతవరకు ఇచ్చుకునే పరిస్థితులలో మేము లేమన్నమాట. అందుకనే మేము మనుషులమే ఎద్దులలాగైతే గుంజుతున్నాం. మా ఎద్దులు ఉన్నాయి కానీ అవి వేరే పనికి వెళ్ళాయి. ఇప్పుడు ప్రస్తుతానికి ఇక్కడ కూడా పని జరగాలని చెప్పేసి మేమైతే ఎద్దులలాగైతే గుంటకైతే గుంజుతున్నాం. రైతుల కష్టాలు ఇలా ఉంటాయి. ఇప్పటికీ రైతులను చులకనగా చూసేవాళ్ళు చాలామంది ఉన్నారు ఈ ప్రపంచంలో. చూస్తున్నాం, మాకు కూడా బ్యాడ్గా కామెంట్స్ కూడా చేస్తూ అయితే ఉంటారు. ప్లీజ్ రైతులకు గౌరవం ఇవ్వండి. రైతు లేకపోతే మనకు అన్నం లేదు. చూడండి, మా కష్టాలు అయితే ఇలా ఉంటాయి. చాలామంది అనుకుంటారు రైతు ఏం కష్టపడతాడు అని చెప్పేసి చాలామంది మమ్మల్ని అన్నారు కూడా. చూడండి, ఈరోజు చూస్తున్నారు కదా మా కష్టం అయితే ఇది. పత్తి పొలంలో గుంటకైతే గుంజుతున్నాం. ప్లీజ్ రైతులను గౌరవించే ప్రతి ఒక్కరూ ఈ వీడియో లైక్ చేసి జై రైతన్న అని చెప్పేసి కామెంట్ చేయండి. రైతులకు సపోర్ట్ చేయండి అన్న. ఎవరు రైతును చులకనగా చూడకండి. చూడండి, గుంటగా కూడా బాగానే తెగుతుంది. అయినా కూడా ఇలాగైతే గుంజుతూ అయితే ఉన్నాం అన్నమాట. మేము మనుషులు ఎద్దులుగా గుంజడం ఎక్కడైనా చూసారా మీరు? మేము గుంజుతున్నాం. సపోర్ట్ చేయండి రైతులకు. ఎవరు చులకనగా చూడకండి ప్లీజ్. రైతుల కష్టాన్ని మీకు తెలియజేయడం కోసమే మేము ఇంతగా కష్టపడుతూ ఉన్నాం. స్టాప్ చేసి ముందర